ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ముంబై వెళ్లనున్నారు. సర్జరీ నిమిత్తం ఆయన ముంబై వెళుతూ ఉండటంతో దాదాపు నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నోవోటెల్ హోటల్లో జనసేన పార్టీ అత్యంత కీలక సమావేశం నిర్వహించింది. తాజా రాజకీయాల పరిణామాలు, ప్రభుత్వ పాలన, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక అధికారులకు పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు. తాను అందుబాటులో లేని సమయంలో ప్రభుత్వం తరపున, పార్టీ తరపున ఎలా ముందుకు వెళ్లాలో రూట్ మ్యాప్ ఇచ్చారు. మరి ఈ సమావేశంలో అసలు ఏం చర్చించారు? పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలేంటి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ముంబై వెళ్లనున్నారు. సర్జరీ నిమిత్తం ఆయన ముంబై వెళ్తూ ఉండటంతో దాదాపు నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నోవోటెల్ హోటల్లో జనసేన పార్టీ అత్యంత కీలక సమావేశం నిర్వహించింది. తాజా రాజకీయాల పరిణామాలు, ప్రభుత్వ పాలన, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక అధికారులకు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు. తాను అందుబాటులో లేని సమయంలో ప్రభుత్వం తరపున, పార్టీ తరపున ఎలా ముందుకు వెళ్లాలో రూట్ మ్యాప్ ఇచ్చారు. మరి ఈ సమావేశంలో అసలు ఏం చర్చించారు? పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలేంటి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ముంబై వెళ్లనున్నారు. సర్జరీ నిమిత్తం ఆయన ముంబై వెళ్తూ ఉండటంతో దాదాపు నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నోవోటెల్ హోటల్లో జనసేన పార్టీ అత్యంత కీలక సమావేశం నిర్వహించింది. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలన, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక అధికారులకు పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు. తాను అందుబాటులో లేని సమయంలో ప్రభుత్వం తరపున, పార్టీ తరపున ఎలా ముందుకు వెళ్లాలో రూట్ మ్యాప్ ఇచ్చారు. మరి సమావేశంలో అసలు ఏం చర్చించారు? పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలేంటి? దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న విజయవాడ నోవోటెల్ హోటల్లో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో కూడా ఈ సమావేశంలో కీలక అంశాల మీద చర్చించడం జరిగింది. ఒక పక్క ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల మీద, అదే విధంగా ఇప్పటికే ఏదైతే జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి
పార్టీ హెడ్ ఆఫీస్ కు పంపించారు. ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్ కు వెళ్ళినప్పుడు ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఏ విధంగా ఉంది, పార్టీని బలోపేతం చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు వంటి అంశాల మీద ప్రధానంగా నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో చర్చించారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా నిత్యం మీరు ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలతో కలిసి పనిచేయాలి, మీ నియోజకవర్గాల్లో అదేవిధంగా మీకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ మన్నలను పొందే విధంగా వాళ్ళకి సంతృప్తి కలిగే విధంగా పరిపాలన అందించినట్టు కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడంతో పాటు మరో పక్క పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ కమిటీలో కూడా పార్టీ కోసం మొదటి నుంచి జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు, పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలిగిన వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకే అక్కడ పదవులు ఇచ్చి ఆ పదవులు ఇచ్చిన తర్వాత వాళ్ళతో పని చేపించుకునే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన అయితే ఉంది. మరోపక్క ఈ రోజు పవన్ కళ్యాణ్ ముంబైకి వెళ్ళారు. అక్కడ ఏదైతే చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు సర్జరీ చేపించుకోబోతూ ఉన్నారు. సర్జరీ చేపించుకున్న తర్వాత 5 రోజుల పాటు రెస్ట్ తీసుకుంటారు. తర్వాత కూడా దగ్గర 15 నుంచి 20 రోజుల వరకు ఇంటికే పరిమితమైనటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే షోల్డర్ కు సంబంధించినటువంటి సర్జరీ చేపించుకున్న తర్వాత బయట ఎక్కడా కూడా తిరగటం కానీ హ్యాండ్ మూవ్మెంట్స్ కానీ అవన్నీ కూడా కొంత చేయకూడదని రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల వైద్యుల సూచనల మేరకు పూర్తిగా ఒక 20 రోజుల వరకు కూడా పవన్ కళ్యాణ్ బెడ్ రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే నిన్న పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక ఏ విధంగా పనిచేయాలి ఏంటనే దాని మీద దిశానిర్దేశం చేశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ముంబై వెళ్ళి ముంబైలో ఈ రోజు సాయంత్రం సర్జరీ చేయించుకొని 5 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. దగ్గర 20-25 రోజుల వరకు పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండబోతూ ఉన్నారు, పూర్తిగా కూడా కోలుకున్న తర్వాత బయటకు వస్తారు. అప్పటిదాకా ఏదైనా సరే జనరల్ గా కొంత అవైలబిలిటీ ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనేటువంటి అవకాశం లేదు. మరో పక్క బహిరంగంగా కూడా ఆయన వచ్చి తిరిగేటువంటి అవకాశం లేదనేది పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఈ షోల్డర్ కు సంబంధించి సర్జరీ చేపించుకున్న తర్వాత అదంతా కూడా సెట్ అయిన తర్వాత వైద్యులకి అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది, ఇక ఫీల్డ్ కి వెళ్ళొచ్చు అని చెప్పేంత వరకు కూడా ఆయన రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఒక పక్క రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందో మనం చూస్తున్నాం. దానికి తగిన విధంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి నిన్న పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.